మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెట్టుబడుల అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదని ఆరోపించారు. పెట్టుబడులు ఎందుకు రావడం లేదో పరిశీలిస్తే స్థానికంగా అవినీతి పరిస్థితులు ఉన్నాయన్నారు. చిన్న పనులు చేయాలన్న ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారన్నారు. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పారదర్శక విధానాలు లేకపోతే పెట్టుబడులు రావని హెచ్చరించారు. నిజం చెప్తున్నా, నేను కొంతమందితో విచారించిన ఈ మధ్య కాలంలో ఇదంతా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అని చూస్తే ఏమన్నారంటే, అక్కడ గుంటూరులో విజయవాడలో ఏమన్నారంటే, అసలు ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటన్నా వాళ్ళు అన్నారు నాకు, స్థానికులు. ఇంకా నేను విచిత్రం చెప్తా, స్థానికులు అక్కడ ఉన్న చౌదరీస్ అన్నారు నాకు, ఏం తెలుసున్నా అధ్వానమైన పరిస్థితి అన్న, లేఅవుట్ వేసే లోపల నాన్ కన్వర్షన్ కావాలంటే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, లాస్ట్కు పునాది రాయేస్తే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఏ పని చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకి పోయి ఇచ్చుకోవాలి. డబ్బులు ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, అసలు ఆ పని జరగనీరు అనేది వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అసలు ఇంకా ఏమనంటే సంపద సృష్టి. ఏమి సంపద సృష్టి? సంపద సృష్టి ఏమంటే, మా ఇంట్లో పనిచేసే పిల్లోడు, ఇది కూడా వాస్తవం చెప్తా, నేను కొద్దిగా మా అమ్మ చనిపోయింది సార్, మా నాయన ఒక్కడున్నాడు, ఊరికి పోవాలంటే, అక్కడ ఊరికి పోతే నీకు అన్ని బాగానే ఉందని ఆయన అది ఇదంటే, ఆయన కోస్టలాంధ్ర నుంచి వచ్చినాడు అనమాట. ఆయన ఏమన్నా తెలిసిన ఏం చేస్తున్నాడు నాయన అంటే, పొలం ఉండే, పొలము గుత్తకిచ్చినారు, మళ్ళీ ఏం చేస్తున్నాడంటే చిన్న కిరాణం అంగడి పెట్టుకున్నాడు. కిరాణం అంగడి ఆ మారుమూల గ్రామంలో జరుగుతుందంటే కిరాణంతో పాటు మందు కూడా అమ్ముతాడు సార్, అందుకని మందు కూడా అమ్ముతున్నాడు కాబట్టి జరిగిపోతుంది. ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు రావాలా, పెట్టాలా, చేయాలంటే ఎందుకు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అసలు? ఇంకోటి, ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ధైర్యం ఇవ్వండి. ఇప్పుడు హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెట్టండి, హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెడితే పెట్టుబడిదారులు కూడా వస్తారు, అవును పెడుతున్నారు కదా అని. ఇది ఎట్టుందంటే, మెడికల్ కాలేజ్కి ఎవరు రాలే, టెండర్ వేయలే అంటే నారాయణ మెడికల్ కాలేజ్ జరుపుతున్నాడు, ఆయన వేస్తే కదా ఎవడని వచ్చేది, నువ్వేమో టెండర్ వేయవు. అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి, చౌదరి గారే బాగా తెలిసిన ఆయన, హైదరాబాద్లో ఉంటారు, గుంటూరులో ఉంటారు. ఆయన ఏమన్నా అంటే, సార్ నరాన టీడీపీ సార్, మేము మంచిది సార్, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది లేండి, నరాన టీడీపీ సార్. అయితే ఒక్కసారి మాత్రం సార్ నేను రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, అంటే నేనేమనుకున్నాను, నెక్స్ట్ ఆయన అభిమానంతో ఓటేసింటాడేమో అని అనుకున్నాను. ఆ రోజు మాత్రం సార్ అభిమానం అడ్డం వచ్చి నేను ఓటింగ్కే పోలే అన్నాడు అంటూ ఆయన ఏమన్నా అడుగుతున్నా. దాని తర్వాత ఈసారి మాత్రము సస్త టీడీపీ కోటాను సార్. ఇది నేను వాస్తవం, ఇది అన్న మాట నేను చెప్తున్నాను.